వక్ఫ్ సవరణ చట్టం చట్ట వ్యతిరేకమైన చర్య అని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. కర్నూలులోని హఫీజ్ ఖాన్ ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు వల్ల వక్ఫ్ ఆస్తులు వివాదం అవుతాయి. ఈ చట్టం వల్ల ఎంతో నష్టం ఉందని ముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ నాయకులు సమర్థించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ నిలబడిందన్నారు. మా వాళ్ళలో చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళకి కానీ అర్థమైంది, కానీ ఎంతో నాలెడ్జ్ ఉంది 40 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పే పార్టీకి మాత్రము కొన్ని విషయాలు అర్థం కావడం లేదంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ చట్టం తీసుకొని రావడం వల్ల ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది అని ముస్లిం సమాజం నమ్ముతుంది. ఈ చట్టం ద్వారా అన్కాన్స్టిట్యూషనల్గా తీసుకొని వచ్చినారు అంటే రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో దానికి విరుద్ధంగా ఈ చట్టం తీసుకొని వచ్చినారు అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఈ చట్టం వల్ల గత 500 సంవత్సరాల నుంచి మసీదులు ఉండని, ఖబ్రస్థాన్లు ఉండని, దర్గాలు ఉండని, ఈద్గాస్ ఉండని, ఆర్ఫనేజెస్ ఉండని, ఏవైతే అక్కడ నడుస్తున్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు 500 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినవి అన్ని ప్రాపర్టీస్ పేపర్లు ఇప్పుడు పోర్టల్లో ఎక్కాల్సిన పరిస్థితి ఉందా లేదా? మళ్ళీ 500 సంవత్సరాల క్రితం ఉండే పేపర్లు ఈరోజు లేకుంటే ఆ ప్రాపర్టీలు అన్యక్రాంతమయ్యే పరిస్థితి ఉందా లేదా? వక్ఫ్ బై యూజర్ అనేది మీరు తీసేశారా, తీసేయలేదా? ఆ వక్ఫ్ బై యూజర్ని ఎవరు దానిని నిర్ధారిస్తారంటే ఆ హక్కు తీసుకొని పోయి మీరు కలెక్టర్ చేతిలో పెట్టినారా లేదా? అంటే వక్ఫ్ బోర్డ్కి మీరు నిర్వీర్యం చేసినారా లేదా? మరి ఈరోజు చెప్పాలంటే దీని అన్నిటి వల్ల ముస్లిం సమాజం వెనుకబడిన సమాజం. ముస్లిం సమాజంలో ఉద్యోగాలు లేవు, విద్య లేదు, సరిగ్గా వాళ్ళకు వైద్యం అందడం లేదు, వాళ్ళు ఎంతో బీద పరిస్థితుల్లో బతుకుతున్నారు. కనీసం వాళ్ళకు ఒక మనశ్శాంతి ఏముండిందంటే మేము ధార్మికంగా మా ఆచరణల్ని మేము ప్రశాంతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి మేము చేసుకోగలుగుతున్నాము అని చెప్పి ఈరోజు ఒక మనశ్శాంతితో ఉండినారు. వాళ్ళకు ఉండేది ఒకటి మనశ్శాంతి, మేము మా ధర్మంని పాటించుకోగలుగుతున్నాము స్వేచ్ఛతో అని చెప్పి. ఆ స్వేచ్ఛని కూడా లేకుండా చేయడం కాదా ఈ యాక్ట్ వల్ల అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క వక్ఫ్ ఆస్తి లిటిగేషన్లో పోయే పరిస్థితి ఉందా లేదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా మా తెలుగుదేశం నాయకులకు, సోదరులకు. అరే ఇంతమంది లబోదిబో కొట్టుకుంటున్నారు స్వామి.